హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా ఇంట్లో బాల్కనీలో ఫుల్గా నేను ఇండోర్ ప్లాంట్స్ అనేది పెడతానండి. మ్యాక్సిమం కొంచెం ఇండోర్ ప్లాంట్సే ఉంటాయిలేండి, ఎందుకంటే సన్లైట్ రాదు కదా. సో అది పెడుతున్నానని కాదు, కానీ ఎవ్రీ వీక్ నేను అక్కడ చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వీక్తో టైం లేదులేండి, అంటే వీక్లో కొంచెం నీట్గా మొత్తం వాటర్ వేసి చాలా టైం పట్టేటట్టుగా క్లీన్ చేస్తాను. నార్మల్ డేస్లో అయితే 2 డేస్కి అయితే లైట్గా క్లీన్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే పైనుంచి, అంటే మాది గ్రౌండ్ ఫ్లోర్ కదా, అంటే గ్రౌండ్ ఫ్లోర్ మాది. సో పైనుంచి వాళ్ళు ఎవరైనా ప్లాంట్స్కి వాటర్ వేసినా సరే కొద్దిగా ఇక్కడ పడుతుంది. దుమ్ము, ధూళి, మట్టి, మొక్కలు ఉంటే తక్కువ డస్ట్ పడుతుందా చెప్పండి, అది అందరికీ తెలిసిందే కదా, పడుతూనే ఉంటుంది. అండ్ ఆకులు కూడా డ్రై అయిపోయిన కింద పడిపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వీక్లో వన్స్ అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్ని కొంచెం నీట్గా క్లీన్ చేసేసి ఆ పైన ఉండే టైల్స్ అన్నీ క్లీన్ చేసి వాటర్ వేసి అయితే ఫుల్గా క్లీన్ చేస్తానండి. నాకు ఇంక ఇది ఎవ్రీ వీక్ ఇది ఒక పని అయిపోయింది అనమాట. నా షెడ్యూల్లో ఇది ఒక పని అనమాట. కంపల్సరీలో వీక్లో అయితే నేను ఒకసారి క్లీన్ చేసుకోవాలి, లేకుంటే నా బాల్కనీ అస్సలు బాగోదండి. సో ఇలా క్లీన్ చేసేటప్పుడే నేను ఏం చేస్తానంటే మనీ ప్లాంట్స్ అవనియండి, ఆ పర్పుల్ కలర్లో కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి, అవనియండి, మళ్ళీ అగైన్ వాటిని గ్రో చేస్తానండి. అంటే కట్ చేసేసి వేరే కుండీల్లో వేసి గ్రో చేస్తాను. కొన్ని పర్పుల్ కలర్ ప్లాంట్స్ ఉంటాయండి, అవైతే అస్సలు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ పర్పుల్ కలర్ ప్లాంట్స్ ఏనండి, ముట్టుకుంటే చాలండి బాబోయ్ ఇరిగిపోతాయి. అవి తాకడానికి కూడా నాకు భయంగా ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ అయితే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే కనిపిస్తే తెచ్చుకుంటా ఉంటాను. దాంట్లో మనీ ప్లాంట్స్ అనేది మెయిన్ అండి. మరి మీరు మీ బాల్కనీని ఎలా క్లియర్ చేసుకుంటారో నాకు వన్స్ కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను పుదీనా వేసాను చూద్దామని, రెండు పాట్స్లో వేసాను, బట్ ఒక గమ్లాలోనే అది గ్రో అయింది. ఇంకో గమ్లాలో ఉన్నవన్నీ కాస్త డెడ్ అయిపోయాయండి. అస్సలు అయితే లేదు. అంతా క్లీన్ చేసిన తర్వాత మాటికి వచ్చి చూసుకుంటా ఉంటాను బాల్కనీ ఎలా ఉంది, బాగుందా, చాలా బాగుందా అని. అంతే కదండి, అంతా కష్టపడి ఒక పని చేసేటప్పుడు అది క్లీన్గా ఉందా, నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది అది కామనే కదా. నేనైనా ఎవరైనా సరే, మీలో ఎంతమంది ఇట్లా బాల్కనీ అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు, ఎక్కువ మొక్కలు నాటడం ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేసి